దేశీయ మార్కెట్లో వరుసగా రెండో రోజు గోల్డ్ రేట్స్ కు రెక్కలొచ్చాయి. ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో ప్యూర్ గోల్డ్ దాదాపు 1000 రూపాయలు పెరిగింది. 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర 75,000 క్రాస్ చేసింది. 22 క్యారెట్ల గోల్డ్ 900 రూపాయలు పెరిగి 68,750 రూపాయలకు చేరుకుంది. నిన్న ఇవాళ కలిపి గోల్డ్ రేట్ 1360 రూపాయలు పెరిగింది. ఇక వెండి ధర కూడా గోల్డ్ బాట్లోనే ఉంది. ఇవాళ కిలో వెండి ధర 1000 రూపాయలు పెరిగి మళ్లీ 1,00,000 రూపాయలు క్రాస్ చేసింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర 1,05,00 రూపాయలు పలుకుతోంది. అంతర్జాతీయ పరిమాణాలతో దేశీయ మార్కెట్లోనూ గోల్డ్ ధరలు భగ్గుమన్నాయి. కొనుగోలుదారుల మద్దతు లభించడంతో దేశీయ బులియన్ మార్కెట్లోనూ గోల్డ్కు గిరాకీ అమాంతం పెరిగింది. వచ్చేది పెళ్లిళ్ల సీజన్ కావడంతో రీటైల్ మార్కెట్లలోనూ సేల్స్ భారీగా పెరిగాయని బులియన్ వ్యాపారులు చెబుతున్నారు. ఇక అంతర్జాతీయ మార్కెట్లో వరుసగా రెండో రోజు బంగారం మళ్లీ పరుగులు తీస్తోంది. దీంతో గోల్డ్ రేట్ 2 నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందని సంకేతాలు ఇవ్వడంతో ఇన్వెస్టర్స్ గోల్డ్ పై భారీగా పెట్టుబడి పెడుతున్నారు. దీంతో ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ $11 పెరిగి $2,500 వైపు పరుగులు తీస్తోంది. సెప్టెంబర్లో యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు ఉండొచ్చన్న అంచనాలు బులియన్ డిమాండ్ను ఒక్కసారిగా పెంచింది. దీంతో గోల్డ్ ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరింది. మరోవైపు ట్రెజరీ బాండ్ల ఆదాయం పడిపోవడం, డాలర్ మారకం విలువ కూడా బలహీనపడటం బులియన్ డిమాండ్ను పెంచింది. ఇక బంగారం వెండి ధరలపై పూర్తి సమాచారం బులియన్ ఎక్స్పర్ట్ క్రాంతి బత్తిని అడిగి తెలుసుకుందాం. నమస్తే క్రాంతి గారు. నమస్తే మేడం. సార్, బంగారం ధర ఇంతలా పెరగడానికి కారణాలేంటి? ఒకటి చూసినట్లయితే మనం గోల్డ్ ని ఒక బుల్ మార్కెట్ లో ఉన్నట్లు మనం చూడాలి మేడం. లాస్ట్ 6 months గా చూస్తే కనుక గోల్డ్ అనూహ్యంగా పెరగటం మనం చూస్తున్నాం. ఓకే, రీసెంట్ లాస్ట్ 3 months బ్యాక్ చూస్తే గోల్డ్ కొంచెం కన్సాలిడేషన్ ఫేజ్ లో ఉంది. అంటే మే జూన్ మంత్ లో రైజ్ అవుతున్నప్పటికీ కన్సాలిడేషన్ ఫేజ్ లో ఉంది. ప్రస్తుతం లాస్ట్ 1 week కనుక చూస్తే మళ్ళీ గోల్డ్ ఆల్ టైమ్ లెవెల్ కి ప్రస్తుతం చేరువగా ఉంది. దానికి రీజన్స్ కనుక మనం అనలైజ్ చేసినట్లయితే రీసెంట్ గా అమెరికా ఫెడరల్ రిజర్వ్ గవర్నర్ జెరోమ్ పవల్ ఇచ్చినటువంటి కామెంట్ ఈ ఇయర్ ఎండింగ్ కల్లా యుఎస్ లో వడ్డీ రేట్లు తగ్గించడానికి అవకాశం ఉంది అనే హింట్ మార్కెట్ కి ఇవ్వడంతో మార్కెట్ లో మళ్ళీ తిరిగి గోల్డ్ బయింగ్ అనేది రావటం మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఈ ర్యాలీ కనుక కొనసాగినట్లయితే యుఎస్ లో గోల్డ్ ప్రస్తుతం $2,472 per ounce అనేది ఉండటం జరిగింది. ఈ ర్యాలీ కనుక కొనసాగినట్లయితే గోల్డ్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లోనే $2,500 per ounce కూడా పెరగడానికి అవకాశం ఉంది. ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటి ర్యాలీ మనం చూసినట్లయితే ఇది ఎక్కువ గ్లోబల్ ఫ్యాక్టర్స్ దృష్ట్యా ప్రస్తుతం గోల్డ్ లో ర్యాలీ అనేది నడుస్తుంది. ఏదైతే వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలు ఉన్నాయి అనే విషయంతో సెంట్రల్ బ్యాంక్స్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ అందరూ ఈ పసిడి వైపు బయింగ్ చేయడంతో ప్రస్తుతం గోల్డ్ లో ర్యాలీ అనేది కొనసాగుతూ ఉంది. సిల్వర్ కనుక చూసినట్లయితే సిల్వర్ కూడా ప్రెషియస్ మెటల్ కింద కన్సిడర్ చేయాలి. వేరే సిల్వర్ కి ఏంటంటే ఇండస్ట్రియల్ డిమాండ్ కూడా బాగా ఉంటుంది అనమాట. సో అందువల్ల సిల్వర్ లో కూడా మంచి ర్యాలీ అనేది మనం ప్రస్తుతం చూస్తున్నాం. అలాగే క్రాంతి గారు, ఈ ర్యాలీ కొనసాగే అవకాశం ఉందంటారా? మీ ఒపీనియన్ ఏంటండి? డెఫినెట్ గా, ఎందుకంటే యుఎస్ లో వడ్డీ రేట్లు తగ్గించడానికి చాలా క్లియర్ కట్ అవకాశాలు ఉన్నాయి. ఒకసారి వడ్డీ రేట్లు కనుక క్రమేపీ తగ్గించినట్లయితే ఇన్వెస్టర్స్ అందరూ గోల్డ్ వైపు మక్కువ చూపుతారు. ఎందుకంటే సేఫ్ అసెట్ కాబట్టి వడ్డీ రేట్లు ఎప్పుడు తగ్గుతున్నా గోల్డ్ యొక్క రేట్ అనేది పెరగడానికి అవకాశం ఉంది. సో ప్రస్తుతం అయితే వడ్డీ రేట్లు ఇంకా తగ్గించలేదు, కానీ తగ్గించేందుకు హింట్స్ అనేవి ప్రస్తుతం వస్తున్నాయి. అందువల్లనే గోల్డ్ లో వడ్డీ రేట్లను తగ్గించే ఉద్దేశం ఉన్నది అని తెలియటంతో ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్ కానీ ప్రతి ఒక్క ఇన్వెస్టర్ కానీ గోల్డ్ ని ప్రస్తుతం బై చేస్తూ ఉంటాం మనం చూస్తున్నాం. అలాగే యుఎస్ ఫెడ్ కామెంట్స్ ప్రభావం ఈ గోల్డ్ పై ఎంతవరకు ఉందంటారు? డెఫినెట్ గా మేడం, ప్రస్తుతం అయితే ఈ లాస్ట్ 1 week లో మనం చూస్తున్నటువంటి ర్యాలీ గానే చూస్తున్నట్లయితే యుఎస్ ఫెడ్ యొక్క ప్రభావమే గ్లోబల్ గోల్డ్ రేట్ పెరగడానికి. అలాగే క్రాంతి గారు, ప్రస్తుతం ఔన్స్ గోల్డ్ రేటు $2,500 చేరువలో ఉంది. ఈ రన్ ఎంతవరకు కొనసాగే అవకాశం ఉందంటారు? ప్రస్తుతం గోల్డ్ రేట్ మీరు చెప్పినట్లే 2,500కి చేరువగా ఉంది. ఒక ప్రస్తుతం మనకి గ్లోబల్ ఫ్యాక్టర్స్ కనుక చూస్తే కనుక
వడ్డీ రేట్లు తగ్గించాలనేటువంటి డిమాండ్ అన్ని చోట్ల నుంచి వస్తుంది. సో వడ్డీ రేట్లు గోల్డ్ ప్రైసెస్ ఇన్వర్స్ గా రిలేట్ అవుతాయి. అంటే వడ్డీ రేట్లు తగ్గుతా ఉంటే గోల్డ్ ప్రైసెస్ పెరుగుతాయి, వడ్డీ రేట్లు పెరుగుతా ఉంటే గోల్డ్ ప్రైసెస్ స్టేబుల్ గా ఫామ్ గా ఉండడానికి అవకాశం ఉంది. సో ప్రస్తుతం మనం ఏదైతే ఈ వడ్డీ రేట్లు తగ్గించడానికి అవకాశం ఉంది అనే కామెంటరీ రావడంతో ప్రస్తుతం గోల్డ్ ప్రైస్ $2,500 పర్ ఔన్స్ కి రావడం మనం చూస్తున్నాం. ఇన్ కేస్ వడ్డీ రేట్లు మళ్ళీ యుఎస్ లో ఈ సంవత్సరం ఎక్స్పెక్ట్ చేసింది మార్కెట్ ఒక 4 రేట్ కట్లు ఉండడానికి అవకాశం ఉంది అని మార్కెట్ లాస్ట్ 6 months నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది. కానీ ఈ రోజు వాటికి వడ్డీ రేట్లు ఏం తగ్గించలేదు. కానీ ఈ సంవత్సరం నెక్స్ట్ మిగిలిన 5-6 months లో గనక 2-3 రేట్ కట్లు గనక వడ్డీ రేట్ కట్లు గనక ఉంటే గనక, అంటే వడ్డీ రేట్లు గనక తగ్గినట్లయితే గోల్డ్ ఇక్కడ నుంచి చాలా స్ట్రాంగ్ గా $2,600-2,700 కి చేరువవుతుంది అనటంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు మేడం. అలాగే ఈ ర్యాలీ ఏదైతే ఉందో గోల్డ్ కు సంబంధించి అది ఏ స్థాయిలో బ్రేక్ పడొచ్చు అంటారు క్రాంతి గారు? ప్రస్తుతం ఈ ర్యాలీ మీరు చాలా చక్కటి క్వశ్చన్ అడిగారు. ఈ ర్యాలీ ఎక్కడ బ్రేక్ అవ్వచ్చు అంటే, బ్రేక్ అవడానికి మెయిన్ యుఎస్ లో వడ్డీ రేట్లు గనక తగ్గించడం గనక ఎంత స్లోగా చేస్తే, ఎంత టైం తీసుకుని వడ్డీ రేట్లు తగ్గించడం లేట్ అయినట్లయితే ఈ ర్యాలీకి కొంచెం బ్రేక్ అయ్యి గోల్డ్ మళ్ళీ తిరిగి ఒక కన్సాలిడేషన్ ఫేజ్ లోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. వడ్డీ రేట్లు గనక తగ్గిస్తే గనక ర్యాలీ మళ్ళీ అప్ ట్రెండ్ లో రావడానికి అవకాశం ఉంది. అలాగే క్రాంతి గారు, ఒకవేళ యుఎస్ ఫెడ్ రాబోయే 3 నెలల్లో మీరన్నట్టుగా వడ్డీ రేట్లు తగ్గించకపోతే గోల్డ్ కరెక్షన్ కు గురవుతుందా? పరిస్థితి ఎలా ఉండొచ్చు? ప్రస్తుతం ఏంటంటే మార్కెట్ లో చాలా వరకు చాలా స్ట్రాంగ్ లిక్విడిటీ అనేది ఉంది మేడం. సో అందువల్ల కరెక్షన్ చాలా నామినల్ కరెక్షన్ ఉండొచ్చు. అది మనం లాస్ట్ 1 month బ్యాక్ కూడా చూసాం. కొంచెం స్మాల్ కరెక్షన్ 1-2 days ప్రాఫిట్ బుకింగ్ అనేది నెలకొని ఉండటం సర్వసాధారణంగానే చూడాలి. కానీ ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి లిక్విడిటీ మరియు ఫెడరల్ రిజర్వ్ మీద ఉన్నటువంటి ఈ వడ్డీ రేట్లు తగ్గించాల్సినంత అవసరం అనేది చాలా ఎక్కువగా ఉంది. అందువల్ల గోల్డ్ లో సహజంగానే పెద్ద కరెక్షన్ రాకపోవచ్చు. కానీ ఏంటంటే ఈ వడ్డీ రేట్లను తగ్గించడానికి లేట్ చేసినట్లయితే గోల్డ్ ఒక కన్సాలిడేషన్ ఫేజ్ బహుశా ఈ $2,450 నుంచి $2,500 పర్ ఔన్స్ ఈ రేంజ్ లో గోల్డ్ కన్సాలిడేట్ అవడానికి అవకాశం ఉంది. అలాగే క్రాంతి గారు, ఇక సిల్వర్ రేట్ కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. గత 10 రోజుల నుంచి కూడా దాదాపు 8% పైగా పెరిగింది. ఓవరాల్ గా ప్రస్తుతం సిల్వర్ ట్రెండ్ ఎలా ఉంది? సిల్వర్ ట్రెండ్ కూడా అప్ ట్రెండ్ లోనే ఉంది మేడం. కానీ అవుట్ పర్ఫార్మెన్స్ కనుక చూస్తే కనుక గోల్డ్ కు మించి సిల్వర్ యొక్క ప్రైసెస్ అవుట్ పర్ఫార్మెన్స్ చేస్తాయి అన్నమాట. మనం ఒక రకంగా చూడాలి అంటే నార్మల్ గా జనరల్ ఇన్వెస్టర్ కానీ వినియోగదారులు కానీ గోల్డ్ ఏ రకంగా చూస్తారంటే ఒక ఆర్నమెంటల్ బేసిస్ గా ఆభరణాలు చేయడానికి గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఎక్కువ మెజారిటీ ఆఫ్ పార్ట్ గోల్డ్ లో బయింగ్ ఎవరు చేస్తారంటే ఇన్స్టిట్యూషన్స్, సెంట్రల్ బ్యాంక్స్ ఇన్స్టిట్యూషన్స్ చాలా స్ట్రాంగ్ గా బయింగ్ చేస్తుంటే, మనం లాస్ట్ 1 year గానే చూస్తే ఇండియన్ రిజర్వ్ బ్యాంక్ కూడా గోల్డ్ ని చాలా స్ట్రాంగ్ గా కొనడం జరిగింది. అంతేకాకుండా బ్యాంక్ ఆఫ్ చైనా కూడా గోల్డ్ ని చాలా స్ట్రాంగ్ గా ఖరీదు చేయడం జరిగింది. సో డిమాండ్ అనేది రిటైల్ ఇన్వెస్టర్స్ నుంచి, నెక్స్ట్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి, సెంట్రల్ బ్యాంక్స్ నుంచి వస్తుంది. వేరే సిల్వర్ డిమాండ్ కనుక మనం చూసినట్లయితే ఏదైతే ఇండస్ట్రియల్ హౌసెస్ ఉన్నాయో సిల్వర్ యొక్క డిమాండ్ అనేది, కన్జంప్షన్ అనేది ఆభరణాలే కాకుండా ఇండస్ట్రియల్ యూజ్ గా చాలా వరకు చాలా ప్రాసెసెస్ లో సిల్వర్ యొక్క యూసేజ్ అనేది ఇండస్ట్రియల్ పరంగా ఉంటుంది. సో అందువల్ల గోల్డ్ డిమాండ్ కంటే సిల్వర్ డిమాండ్ కూడా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. సో అందువల్ల సిల్వర్ యొక్క అవుట్ పర్ఫార్మెన్స్ అనేది బాగా ఉండడానికి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ కనుక 1% పెరిగినట్లయితే సిల్వర్ యొక్క అవుట్ పర్ఫార్మెన్స్ 1.25%, 1.30% సిల్వర్ యొక్క అవుట్ పర్ఫార్మెన్స్ ఉండడానికి అవకాశం ఉంది. సో అందువల్ల సిల్వర్ లో కూడా మనం స్పైక్స్ అంటే రేట్లు బాగా పెరగటం మనం చూస్తున్నాం. అలాగే క్రాంతి గారు, ఈ సిల్వర్ అవుట్ పర్ఫార్మెన్స్ కి మెయిన్ రీజన్స్ ఏమై ఉండొచ్చు? అలాగే ఎప్పటి వరకు ఇది ఇలా పెరిగే అవకాశం ఉంది? ఇన్ కేస్ గోల్డ్ కనుక చాలా స్ట్రాంగ్ గా పెరిగినట్లయితే దాని యొక్క ఇంప్లికేషన్ అనేది సిల్వర్ మీద కూడా ఎక్కువగా ఉంటుంది. వేరే సిల్వర్ ని ఇన్స్టిట్యూషన్స్ కూడా బై చేస్తుంటాయి. నెక్స్ట్ యొక్క సిల్వర్ యొక్క కన్జంప్షన్ అనేది ఇండస్ట్రియల్ పరంగా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి లైఫ్ స్టైల్ చేంజెస్ లో
చాలా ఇన్వెస్టర్స్ కానీ చాలా మంది వినియోగదారులు కానీ సిల్వర్ ని ఎక్కువగా బయింగ్ చేయడం కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే చాలా వరకు డిన్నర్ సెట్స్, చాలా వరకు అనేకటువంటి మన రెగ్యులర్ లైఫ్ లో యూజ్ చేసే ఆర్టికల్స్ ను కూడా సిల్వర్ కన్జంప్షన్ దృష్ట్యా ఎక్కువ బయింగ్ అనేది మనం ప్రస్తుతం చూస్తున్నాం. సో అందువల్ల సిల్వర్ యొక్క డిమాండ్ గోల్డ్ కంటే ఎక్కువగా పెరగడం కూడా ఇది ఒక ట్రెండ్ కింద ప్రస్తుతం ఉండటంతో సిల్వర్ యొక్క ప్రైసెస్ గోల్డ్ ని మించి అవుట్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. అలాగే క్రాంతి గారు, ఈ టైంలో ఎవరైతే బంగారం వెండిపై ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో లేదా కొనుగోలు చేయాలనుకుంటున్నారో వారికి మీరిచ్చే సజెషన్స్ ఏంటండి? ప్రస్తుతం సిల్వర్ కానీ గోల్డ్ కానీ చూసినట్లయితే ఇన్వెస్టర్స్ ఫిజికల్ గా కొనాలి అనుకుంటే ఎప్పుడైనా మార్కెట్ లో అప్పుడప్పుడు డిప్స్ వస్తూ ఉంటాయి 1-2 days ఆ రకంగా, ఆ టైంలో కొనటం మంచిది కింద చూస్తున్నాం. ఎందుకంటే మనం కంటిన్యూస్ గా ర్యాలీ వస్తుంది సిల్వర్ లో కానీ గోల్డ్ లో కానీ. సో అందువల్ల ఇన్వెస్టర్స్ ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ఎప్పుడైనా మార్కెట్ లో ఒక కన్సాలిడేషన్ అనేది చూసినప్పుడు, అంటే ఒక 1 week కానీ 10 days కానీ ఒక డౌన్ ట్రెండ్ అనేది గోల్డ్ ప్రైసెస్ కానీ సిల్వర్ ప్రైసెస్ కానీ స్థిరంగా ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకంటే కొంచెం ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ కూడా చేస్తుంటారు. సో ఆ టైంలో బై చేసినట్లయితే లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్ కి అది ఈటీఎఫ్ దృష్ట్యా కానీ లేకపోతే గోల్డ్ ఆర్ సిల్వర్ కాయిన్స్ ఫిజికల్ ఖరీదు చేసే వాళ్ళకి కూడా అదొక మంచి అవకాశం కింద చూడాలి. ఓవరాల్ గా మనం చూసినట్లయితే గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైసెస్ ఇక్కడి నుంచి కూడా చాలా ఫామ్ గా స్ట్రాంగ్ గా పెరగడానికి అవకాశం ఉంది. అలాగే క్రాంతి గారు, మీరు చెప్పినట్టు ఎంత మొత్తంలో బై చేస్తే మంచిగా ఉంటుంది? అంటే ప్రతి ఒక్కరికి ఇండియాలో మనం చూసినట్లయితే ప్రతి ఒక్క మదుపరులు అంటే ఇన్వెస్టర్స్ మనం చూసినట్లయితే వాళ్ళకి సహజంగానే ఫ్యామిలీ సిల్వర్ అండ్ గోల్డ్ మీద ఎక్కువ మక్కువ ఉంటుంది. వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో ఒక భాగంగా ఉంటుంది. సో బట్ ఏంటంటే గోల్డ్ యొక్క ప్రైసెస్ ఒక పోర్ట్ఫోలియోలో వాలటాలిటీ తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మిగిలిన ఇన్వెస్ట్మెంట్ ఎవెన్యూస్ తో కంపేర్ చేసినట్లయితే లైక్ ఈక్విటీ మార్కెట్స్ తో గోల్డ్ యొక్క వాలటాలిటీ అంటే హెచ్చు తగ్గులు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. సో ఇన్వెస్టర్ ఇన్ కేస్ ప్రస్తుతం ఒక 100 rupees తో గోల్డ్ ఫర్ ఎగ్జాంపుల్ చేయాలనుకుంటే కనుక ఈ టైంలో ఒక 50% తో కూడా చేయొచ్చు. ఎందుకంటే యుఎస్ లో నెక్స్ట్ 6 months లో వడ్డీ రేట్లు తగ్గడానికి అవకాశాలు అయితే చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. అందువల్ల ఈ టైంలో ఎవరైతే ఇంకా వేచి చూస్తున్నారో వాళ్ళు కొనటం స్టార్ట్ చేయడం మంచిది కింద చూస్తున్నాం మేడం. రైట్, థ్యాంక్ యూ క్రాంతి గారు ఫర్ ద అనాలిసిస్.